దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని, నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకునిమనెను. అతడు ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలబడి తిని. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. చాలా జాగ్రత్తగా వింటున్నారు కదా. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే, ఇప్పుడైతే దేవుని యొక్క దూత అయినటువంటి గాబ్రియేల్ గారు వచ్చాడు, దానితో మాట్లాడుతూ ఉన్నాడు. నిద్రలో ఉన్న వ్యక్తిని లేపి నువ్వు బహుప్రియుడవు. ఎవరైనా చెప్తారా ఇలాగా? నిద్రపోయి ఉండి లేచి ఏ సోమరిపోతా నిద్రపోతా అంటారు, ఏమని అనిపించినట్టు. కానీ ఇక్కడ నీవు బహుప్రియుడవు. అక్కడ జైల్లో నిద్రపోతున్న పేతుని లేపి లే, నువ్వు ప్రయాణం చేయవలసి ఉంది, లే అని చెప్పి ఆ వ్యక్తిని లేపి నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఏలియా కూడా మరణాపేక్ష గలవాడే, అంటే చనిపోవాలనే ఉద్దేశంతో పడుకున్నాడంట. దేవుడి దూత లేపి ఎక్కడికి చనిపోతాను, లే భోంచేయి, నువ్వు ప్రయాణం చేయవలసి ఉంది. గమనించాలి ప్రియులారా, ఇక్కడ దేవుని చేత నడిపించబడేటువంటి వారు, దేవునికి చిత్తాన్ని నెరవేర్చాలనుకునేటువంటి వారి పట్ల దేవుడి యొక్క ఉద్దేశాలు వేరేగా ఉన్నాయి. అక్కడ నిద్రపోతుంటే మనిషి వచ్చి మనిషిని ఏమన్నాడు, ఈ నిద్రపోతా అంటున్నాడు. అదే మనిషి దేవునితో మాట్లాడినట్లయితే దేవుని యొక్క మాట విధానము చాలా అద్భుతంగా ఉంటుంది. నాకు ఈ ఆదికాండం చదువుతూ ఉన్నప్పుడు ఆదామా ఎక్కడున్నావు అని అంటే, చూడండి ఆదాము పలికినటువంటి మాటలు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటాయండి మనకి. 3వ అధ్యాయం చూద్దాం మనం. చల్లటి పూటను ఆదామును అతని భార్యతో తోటలో సంచరించుచున్న దేవుడని యెహోవా స్వరము విని దేవుడని యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాక్కొనగా. 9వ వచనం, ఆదికాండం 3:9లో దేవుడని యెహోవా ఆదాముని పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అన్నాడు అంటాడు. వింటున్నారా? దేవుడు మాట, నీవెక్కడున్నావు ఆదామా అని దేవుడిని పిలుస్తుంటే, ఆదాముని దేవుడు పిలుస్తుంటే, అందుకు అతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాక్కుంటున్నాను. అందుకు నీవు దిగంబరవని నీకు ఎవరు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షం తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చినటువంటి ఈ స్త్రీయే. ఇక్కడ 9వ వచనంలో చాలా అద్భుతమైనటువంటి విషయంగా గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? ఆదాముని పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు? హల్లెలూయా. అందుకతడు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా ఉంటిని. హల్లెలూయా. చూసారా? ఇక్కడ దేవుడు ఏమన్నాడు? నీవు అని మాట్లాడుతుంటే ఆదాము అంటున్నాడు నీ అంటున్నాడు. చూసారా? దేవుడు ఎప్పుడు కూడా గౌరవపూర్వకంగా చక్కగా మాట్లాడతాడు. చూసారా? దేవుడు ఏమంటున్నాడంటే నీవు ఎక్కడ ఉన్నావు అంటున్నాడు. మరి ఆదాము గారు కూడా చక్కగా నీవు మాట్లాడుతున్నప్పుడు, దేవా నీవు మాట్లాడుతున్నప్పుడు మరి వింటుంటే అని అనట్లేదు, నీ మాట వింటుంటే అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు. మనిషి ఎప్పుడు రెబలియస్గా ఉంటుంటాడు. సో మనిషి దేవునితో మాట్లాడితే దేవుడు మనిషితో మాట్లాడితే, అక్కడ సౌలు చూడండి, సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసిస్తున్నావు అంటే ఎవడ నువ్వు అంటాడు. మళ్ళీ దేవుడు అంటాడు నీవు హింసిస్తున్నటువంటి ప్రభువు నేనే అంటాడు. చూసారా? దేవుడు ఎంత గౌరవంగా ఎంత పద్ధతిగా చక్కగా మాట్లాడుతున్నాడు. మనిషి మూర్ఖుడైనా మూర్ఖంగా మాట్లాడినా కూడా. అలాగే అక్కడ ఏలియా కూడా చనిపోవాలని ఉద్దేశంతో ఉన్నాడు. కానీ ఏలియాతో మాట్లాడుతున్నటువంటిది ఎవరు? దేవుడి దూత. ఎలా మాట్లాడుతున్నాడు? ఏలియా లేచి ఆహారం తిను. చూసారా? ఇక్కడ దేవుడు పంపిన దూత దానియేలు గారి దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? నీవు బహుప్రియుడవు. అక్కడ దేవుడు పంపినటువంటి దూత పేతురు గారి దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు? నిద్రలోంచి లేపి చేపట్టుకుని తీసుకుని వెళ్ళిపోతున్నాడు, నడిపించుకుని వెళ్ళిపోతా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు పంపిన దూతలు ఎవరైనా చోట పద్ధతిగా చక్కగా మాట్లాడుతున్నట్టుగానే కనిపిస్తూ ఉందంత. కానీ మనిషితో మాట్లాడడం యోనాతోటి ఓడనాయకుడు ఏమన్నాడు? ఓయి నిద్రపోతా. హల్లెలూయా. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు శ్రద్ధ గలవాడు, దేవుడు మంచివాడు, మంచినే చేస్తూ ఉంటుంటాడు. హల్లెలూయా.
కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటామో ఈ ఉపవాసాలు ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారు? ఉపవాసం అంటే దేవునితో సహవాసం, దేవునితో ఎక్కువ గడిపేటువంటి అవకాశం. ఈ సహవాసం, ఈ యొక్క ఉపవాసంలోంచి సహవాసం నుంచి అవకాశాన్ని చక్కదిద్దుకుంటే సద్వినియోగం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు మనం చూస్తాం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. గమనించాలి, మీరు మామూలుగా మాట్లాడినప్పుడు మాటల కంటే, మామూలుగా పలికినప్పుడు పలుకుల కంటే, మామూలుగా చేసినప్పుడు ప్రార్థన కంటే, మామూలుగా చెప్పినప్పుడు ప్రసంగాల కంటే, మామూలుగా చేసిన పరిచర్యల కంటే ఎప్పుడైతే ఉపవాసం ఉండి దేవునితో గడుపుతూ ఉండి పలుకుతారో, ప్రసంగిస్తారో అవన్నీ చాలా అద్భుతం, అమోఘంగా ఉంటాయి. నిన్న మనం చెప్పినటువంటి మెసేజ్ నేను మళ్ళీ మధ్యాహ్నం అన్న వింటూ ఉన్నాను. నేను చెప్పింది నేనే, చాలా కొత్తగా అనిపించింది. ఎందుకంటే ఆ టైంలో మనం సబ్మిట్ అయిపోతాం, దేవునితో సహవాసం చేస్తాం. ఎగ్జాంపుల్, మోసే గారు 40 రోజులు ఉపవాసం ఉన్నాడంట, 40 రోజులు దేవునితో గడిపాడంట. 40 రోజుల తర్వాత ఆయన వస్తుంటే, మాట లేదు ఏమి లేదు, జస్ట్ వస్తుంటే ఆయన ముఖము ఒక సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉన్నదంట. సూర్యుని చుట్టకు మనం ఎలాగైతే ఇలా చేతులు అడ్డు పెడతామో, మోసే గారు ముఖం చుట్టకంట అట్లా చూడలేకపోయి ఆ యొక్క కాంతి, దేవుని యొక్క ముఖ కాంతి మోసే గారి మీద పడ్డది. దేవుని యొక్క ముఖ కాంతి మోసే గారి మీద పడేసరికి దేవుని ముఖం వలె మోసే ముఖం ప్రకాశించడం ప్రారంభించింది. అదే ఉపవాసం, సహవాసం. హల్లెలూయా. ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు మోసే గారు. ఎప్పుడైతే సహవాసం చేశామో ఏమవుతుందంటండి, వాళ్ళతో సహవాసం చేస్తే జ్ఞానం గలవారితో సహవాసం చేసేవాడు జ్ఞానం గలవాడు అవుతాడు. కాబట్టి ఇక్కడ లైట్తో సహవాసం చేశాడు. ఒక అయస్కాంతంతో ఒక ఇనప ముక్కను కొంచెం సహవాసం చేయించి అక్కడ పెట్టామంటే కొద్ది క్షణానికి ఈ యొక్క ఇనప ముక్క కూడా అయస్కాంతంలాగా ప్రవర్తించి ఆకర్షించడం మొదలు పెడుతుంది. హల్లెలూయా. అంటే దానిలో లక్షణాలు దీంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అదే ఉపవాసం అంటే. ఉపవాసం అంటే ఏంటంటే దేవునితో సహవాసం, పెనవేసుకోవటం అనమాట. హల్లెలూయా. అలా పెనవేసుకుపోయినప్పుడు ఏమవుతుందంటండి, చూడండి, భార్యాభర్తలు ఎవరెవరో తెలియదు, వాళ్ళు ఎవరును, ఆమె వేరు ఈయన వేరు. ఎప్పుడైతే వాళ్ళతో ఒక సహవాసం అయ్యి వివాహ బంధం చేత కలపబడతారో ఏక శరీరం అయిపోయారంటండి వాళ్ళు. హల్లెలూయా. చూసారా, ఏక శరీరం అయిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఈయనకి ఫ్యాన్ ఇష్టం లేదు, ఆమెకి ఫ్యాన్ ఇష్టం. కాబట్టి ఏదో ఒకటి, ఒకరు సాక్రిఫైస్ అయిపోతారు, ఒకరు కాంప్రమైజ్ అవుతారు, ఒకరి కోసం ఒకరు. కానీ ఏదో ఒకటి నడుస్తుంది అక్కడ. కానీ ఏం చేస్తారు, ఇద్దరు కూడా ఏకీభవిస్తారు, ఇష్టమున్నా లేకపోయినా ఒకే శరీరం అయిపోతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంట, ఈయనకి ఫ్యాన్ ఇష్టం లేదు, కానీ ఆవిడ కోసం ఆ ఇష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటాడు. అర్థమైందా? నేనే ఎగ్జాంపుల్, నాకు ఫ్యాన్ అంత ఇష్టం ఉంటుంది, కానీ నా భార్య పిల్లలు ఫ్యాన్ లేకపోతే ఉండలేరు అనమాట. నాకు చలి ఎడుతున్నా కూడా ఏం చేస్తాను, ఇబ్బంది అయినా కూడా ఇష్టంగా వాళ్ళ కోసం నేను ఉంటుంటాను. అంటే వాళ్ళ యొక్క లక్షణాలు అనేటువంటి మనలో ట్రాన్స్ఫర్ అవుతుంటుంటాయి. ఎప్పుడైతే మోసే గారు యేసు ప్రభు వారితో ఉపవాసంతో సహవాసంతో అక్కడ ఉన్నాడో, ఉపవాసంతో కూడిన సహవాసం చేశాడో, ఆ సహవాసం ముగించుకుని వస్తుంటే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పాడు కదా, నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులైనడి, నేను లోకానికి వెలుగన్న ప్రకారం మీరును లోకానికి వెలుగై ఉన్నారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు నామములో అటువంటి అభిషేకం చేత నింపబడదురు గాక. ఈ ట్రాన్స్ఫర్మేషన్ రావాలి మనకి. అమ్మాయి అయిపోయింది, 5 రోజులు గడిచిపోయింది, ఇంకా ఎప్పుడు 16 రోజులు గడిచిపోతుందా? ఇది కాదు. రన్నింగ్ రేస్ పరిగెట్టేవాడు చూడండి, అమ్మాయి పరిగెట్టేసి ఇంకా దగ్గరలో ఉంది, గమ్మున వెళ్ళిపోదాం, ఇది కాదు. ఎవరు నా చిన్నతనంలో ఉపవాసాలు అంటే అలా ఉండేది అనమాట. ఎప్పుడు సాయంత్రం అయిపోతుందా, ఎప్పుడు తినేద్దామా, ఇదే ఉపవాసం. ఏంటంటే అప్పుడు ఏ టయానికి తింటామన్నది ఆ టైం మీద ఉండేది ఫోకస్ అంతాను. ఏ టైం వరకు ఉండాలి, 10th క్లాస్ పాస్ అవుతామంటే ఉపవాసం ఉంటేనే ఉన్నాను, మరి ఏం చేస్తాం, పాస్ అవ్వాలి కాబట్టి. ఇంతకీ మన బాధ అంటే ఏంటి, అమ్మ ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినాలి. చూసారా, చిన్నతనంలో భక్తి అంతా అలాగ ఉంటుంది కదా. మా అమ్మని అడిగినాను, ఎప్పుడు తినాలి, ఏ టైంకి తినాలి. చూసారా, ఫోకస్ అంతా అక్కడ ఉంటుంది.
అసలు ఉపవాసం అంటే దేవునితో సహవాసం లేదు, మనకి ఉండదు కూడా. కాబట్టి ఇక్కడ మోసే గారు దేవునితో సహవాసం చేశాడు అనే దాని గుర్తేంటి? బోర్డు ఎట్టుకొస్తున్నాడా, నేను దేవునితో సహవాసం చేశాను? ఏమీ లేదు, ఆటోమేటిక్గానే వస్తుంటే తెలిసిపోతుందంట. అరే మోసే ముఖం ఏంట్రా బాబు ప్రకాశిస్తుంది, దేవుని సంధిలో గడిపాడు. దేవుని ముఖకాంతి మోసేలోకి వచ్చేసింది. దేవుని స్వరూపం, క్రీస్తు యేసు యొక్క స్వరూపం మీలో ఏర్పడు నిమిత్తం అంటాడు. కాబట్టి క్రీస్తు సారూప్యతలోనికి మనం మార్చబడాలా. క్రీస్తు వెలుగుచున్న ప్రకారం మనం వెలగాలి, క్రీస్తు నడుచున్న ప్రకారం మనం నడవాలి, క్రీస్తు చేస్తున్న ప్రకారం మనం చేయాలి. అద్భుతాలు అప్పుడేనండి, ఇప్పుడు లేవు. అద్భుతాలు యేసుప్రభు కాలంలోనే జరిగాయి, యేసుప్రభు శిష్యులే చేశారు. మరి దేవుడు ఏమన్నాడు? నమ్మువారి వలన, విశ్వాసం ఉంచి వారి వలన చూచి క్రియలు జరుగుతాయి. ఎవరు విశ్వాసించితే వాళ్ళ ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు. నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తారు, నమ్మకపోతే చూడరు. అద్భుతాలు లేవంటే నువ్వు నమ్మలేదు కాబట్టి నీకు లేవు. నమ్మితే యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు అద్భుతం, రక్షణ, స్వస్థత, ఏదైనా సరే విడుదల. ఏంటి? నమ్మితే చాలు నీవు పొందుకుంటావు. కాబట్టి మీరు నమ్మకనే, అడగకనే, విశ్వసించకనే, మీ అవిశ్వాసం వలననే అంటాడు దేవుడు. ఎవరో అడ్డేయటం కాదండి, మీ మనసులో వాళ్ళ వీళ్ళ చెప్పిన మాటలు, రకరకాల ప్రసంగాలన్నీ వింటుంటాం కదా మనం అంతా కూడా. ఇవన్నీ వినేసరికి ఏమవుతుంది? మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. మీరు ఒక చోటుకి రావాలంటే ఒక దారి ఎన్నుకుని ముందుకు వస్తే ఖచ్చితంగా రాగలుగుతారు. 4 రకాల దారిలో ఈ దారి కొంత దూరం వెళ్ళి, ఏదో సామెత ఉంటుంది, ఒక స్టోరీ ఉంటుంది. చిన్నతనంలో స్కూల్లోనే ఉంటుంది ఈ స్టోరీ, మాస్టర్లు చెప్పారో బుక్లో ఉంది. కానీ ఒక వ్యక్తి చాలా పిసినారోడు. అయితే అతను ఏం చేస్తాడంటే ఏదో ఒక దొంగతనం చేస్తాడు, దొరికిపోతాడు. దొరికిపోతే శిక్షలు అమలు చేయబడతాయి ఆయనకి. ఏమిటా శిక్షలు అంటే 30 కొరడా దెబ్బలు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటనుకుంటున్నారు? 5,000 రూపాయలు. నెంబర్ 3 ఏంటంటే 5 లీటర్ల పెనాయిల్ తాగాలి. ఇట్లాంటి శిక్షలన్నీ వరుసగా పెట్టారంట. ఆయన ఏంటి, అమ్మ 5,000 రూపాయలు ఫైనా, అమ్మో నేను కట్టను, నా వల్ల కాదని ఏం చేశాడంట, దెబ్బలు తినేద్దామని ఓపుగాను కొట్టేసేయండి కొరడా దెబ్బలని వీపించాడంట. వాళ్ళు ఇలా కొడతా కొరడా దెబ్బలు అంటే గట్టిగా పెట్టి కొడతా ఉన్నారంట. 1 2 3 అని కొడుతులోకి 2-3 దోర్చుకున్నాడు. కానీ 4వ దెబ్బ 5వ దెబ్బ వద్దులోకి తోలు ఊడిపోతుందేమో, మంట వస్తుందేమో, వామ్మయ్యి బాబు నా వల్ల కాదు, నేను తినలేనని చెప్పి 10 దెబ్బల దాకా అడ్డు ఇటు తినేసి ఇంకా నేను దెబ్బలు తినలేను అన్నాడంట. మరి మిగతాయంటే వద్దు, ఈ శిక్ష నేను పాస్ అవ్వలేను, ఈ శిక్ష నేను అనుభవించలేను అని చెప్పేసి మళ్ళీ ఏం చేశాడంట, పినాయిల్ తాగేస్తాను నేను ఎలాగైనా సరే అని అది స్టార్ట్ చేశాడంట. ఆ పినాయిల్ స్టార్ట్ చేసి అతి కష్టం మీద అవసరంతో తట్టుకోలేక 1 లీటర్న్నర తాగేసాడంట. కానీ లోపలికి వస్తున్నాయి బయటకు వచ్చేస్తుంది, ఇంకా నా వల్ల కాదని చెప్పేసేసి ఇది కూడా నా వల్ల కాదు అని అన్నాడంట. సరే 10 కిలోమీటర్లు పరిగెట్టుకుంటూ వెళ్ళాలంటే అది చేస్తాను అని చెప్పి ఎలాగైతే ప్రారంభించాడంట, అది కూడా 3-4 కిలోమీటర్లు వెళ్ళేసరికి ఆయాసం వచ్చి పడిపోయాడంట. ఏది కంప్లీట్ చేయలేకపోయాడు. చివరికి ఏం చేశాడు తెలుసా? 5,000 రూపాయలు ఫైన్ కట్టాడంట. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే, అదేదో మొదటి 5,000 రూపాయలు కట్టేస్తే పినాయిల్ తాగవలసిన అవసరం లేదు, దెబ్బలు తినవలసిన అవసరం లేదు, రన్నింగ్ చేయవలసిన అవసరం లేదు, ఇవేది లేదు. కానీ అన్నీ ఏం చేశాడు ఈయన, ఇది ఏదైనా చేసేది అన్నీ చేసి చివరికి వచ్చాడంట. అంటే అన్ని శిక్షలు అనుభవించాడు ఇంతకని. ఇది చిన్నప్పుడు స్కూల్లో చెప్పినటువంటి స్టోరీ. మరి మీకు గుర్తుందో లేదు కానీ నాకైతే బాగా గుర్తుంది. సమయాన్ని బట్టి, సందర్భం బట్టి అవన్నీ ఎట్లా గుర్తుకొస్తాయన్నమాట. ఆ యొక్క దేవుడు అంట ఉపమానం లేకుండా వారికి బోధించలేదంట. యేసుప్రభువు ఏ ప్రసంగం చెప్పినా ఖచ్చితంగా ఇది ఒక ఉపమానం చెప్పేవాడంట. దేవునికి స్తోత్రం. సో ఇప్పుడు నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్పానంటే,
మనం జీవితంలో ముందుకెళ్ళాలి, ఒక గోల్ రీచ్ అవ్వాలంటే ఒకదాన్ని పట్టుకో మనం అన్నీ ట్రై చేస్తాం. ఇది 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 అలాగా ఏం చేస్తామంటే మనకి యూట్యూబ్లో అక్కడక్కడ చాలామంది గొప్ప గొప్ప సేవకులు ఉంటారు. అన్నీ కొంచెం 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 వినొద్దని చెప్పట్లేదు, వినండి, కానీ కంప్లీట్గా వినరు. ఇది కూడా కొంచెమే వింటారు ఏదన్నాను. ఇప్పుడు ఈ లైవ్లో ఉంటారు, అంతే సడన్గా ఇట్లా అంటారన్నమాట, ఇంకోటికి వస్తుంది కింద, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోతారు అంతే. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం లేదు. మళ్ళీ అక్కడికి వెళ్తారు, ఉంటారా, అక్కడ ఏదో 2 మాటలు చెప్తారు, అది వినేసి మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్తారు. అంటే ఏంటంటే ఎన్ని చూస్తే అన్ని బ్లెస్సింగ్స్ వస్తాయి అనుకుంటారు. చివరికి ఇలాగా అన్ని తిరిగి ఇదిలోకి అన్ని శిక్షలు అనుభవించినట్టు అనుభవిస్తారనమాట. కాబట్టి పౌలు గారు అంటాడు, నేను పట్టుకున్న దాన్ని గట్టిగా పట్టుకున్నాను అంటాడు. పట్టుకో, గట్టిగా పట్టుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ యొక్క మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, బహుప్రియుడైపోయాడు అంటాడు దానియేలు గారు. ఉపవాసం చేసి నీరసించిపోయి కళ్ళు తిరిగి పడిపోయినట్టుగా గాఢనిద్రలోకి వెళ్ళిపోయినటువంటి వ్యక్తిని చూసి అంటున్నట్టు మాట. సో ఉపవాసం అనగా దేవునితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు నీవు దేవునికి బహుప్రియుడిగా మార్చబడతావు. నీ ముఖం ప్రకాశించదు, నీరసంతో కుషించిపోదు. ఎన్నాలైందండి భోజనం చేసి అన్నట్టు ఉండకూడదు అనమాట. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారు. నీ పక్కన నుంచి చూసి ఉపవాసమా అని అడగకూడదు. అవునండి ఉపవాసం, అదేమో గ్రేట్ అనుకోకండి. మీ ఫలం మీరు పొందినారు అంటాడు దేవుడు అక్కడ. మనుషులు చూడవాలని చెప్పేసి కాదు, దేవుడు చూడాలి, దేవునితో సహవాసం చేసుకోవడానికి ఈ ఉపవాసం అంటే. హల్లెలూయా, చాలా సంతోషం. చాలామంది ఈ యొక్క మరి ఉపవాసాల్లో పాలు పంచుకుంటూ ఎన్నో శ్రమల మధ్య, పోరాటాల మధ్య, ప్రతికూల పరిస్థితుల మధ్య కొంతమంది మాటలు వింటుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. కనీసం వాళ్ళు ఫోన్ చూడటానికి లేదు ఇంట్లోనూ. భర్తలకు భయపడి, ఇంట్లో భయపడి, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆ ఫోన్ ఆన్ చేసి బోర్లు తింటున్నారంట. అంటే స్క్రీన్ కనిపిస్తుంది కదా, హెడ్సెట్ పెట్టుకుని ఆ బెడ్ మీద పడుకున్నట్టుగా దుప్పటి కప్పేసుకుని ఆ స్క్రీన్ అట్లా బోరింగ్ చేసేసి చెవిలో పెట్టుకుని ఇట్లా వింటూ ఉన్నారంట. కానీ ఈరోజు మీలో చాలామందికి ఎంత స్వేచ్ఛ ఉన్నది, అయినా సాక్ష్యం చెప్పమంటే చెప్పరు, దేవుని సందులో ముందుకు రమ్మంటే రారు, చక్కగా దేవుని ఆరాధించడానికి రండమ్మంటే రారు. రహస్యంగా అలాగే ఎవరికి తెలియకూడదు, అస్సలు కామెంట్ కూడా పెట్టకూడదు, మన పేరు బయటకు రాకూడదు, మనం తెలియకూడదు. నికోదేము అన్నాడు కదా బైబిల్లో, నైట్ వచ్చాడంటే దేవుడి దగ్గరికి, నైట్ ఎవరు చూడకుండా ఉంటారని చెప్పి నైటు. అలాగే ఈరోజు మనలో చాలామందికి దేవుడిచ్చే దీవెన కావాలి, దేవుడిచ్చే ఆశీర్వాదం కావాలి, దేవుడిచ్చే హెచ్చింపు కావాలి, అన్నీ కావాలి. కానీ నా పేరు చెప్పొద్దే, నా గురించి తెలియవద్దే. కొంతమంది పరిస్థితులు అలాగే ఉన్నాయి నిజంగా. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నట్టు మాట చూద్దాం మనం. నీవు బహుప్రియుడు అంటే అతను వణుకుచూ నిలబడ్డాడు. అప్పుడు దానియేలు భయపడకము, నీవు తెలుసుకొనవలనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకున్నటువంటి ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. నిన్ను నీవు తగ్గించుకొని, అవసరత ఆయనకి లేదు. ఎందుకనే ఎవరికో సమస్య వచ్చింది, ఎక్కడో సమస్య వచ్చింది, కానీ ఈయన బాధ్యత తీసుకున్నాడు, నలిగిపోతూ ఉన్నాడు, మోకరిస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, రోదన చేస్తూ ఉన్నాడు. మొదటి దినము నువ్వు ఎప్పుడైతే చేసావో, ఇది 21 రోజున మాట్లాడుతున్నాడు దేవుడి దూత. అప్పటికి 21 రోజు అయిపోయింది, స్నానం చేసి 21 డేస్ అయిపోయింది. దానియేలు గారు 21 డేస్ తర్వాత దేవుడి దూత వచ్చాడు. ఇప్పుడు అంటే 21 డేస్ ప్రార్థన ఆలకించలేదు అనుకుంటాం మనం. అయితేనే ఇంత ప్రార్థన చేస్తాను, దేవుడు ఆలకించాలి కదా, దేవుడు ఉంటే జవాబు ఇవ్వాలి కదా, నా పరిస్థితి అని తెలుసు కదా. 20 రోజులు అయిపోయింది, స్నానం చేస్తే మరి ఏం చేస్తున్నాడు దేవుడు అంటే దేవుడు తప్పు అనుకుంటాడు. దేవుడు తప్పు, నీ సమాధానం రాలేదంటే అన్నట్టు మనం అనుకుంటూ ఉంటాం. మరి చూద్దాం ఇక్కడ ఏమని జరిగిందంట. దానియేలు, నీ శ్రమ నాకు తెలుసు, నీ బాధ నాకు తెలుసు, నీ నలుగుడు నాకు తెలుసు. గమనించాలి, దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకొనినటువంటి ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలు బట్టి నేను వచ్చాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వినపడ్డాయా? నీ మాటలు వినపడ్డాయి, నీ ప్రార్థన వినపడ్డదే. మరి వినపడితే ఏం చేస్తున్నాడు దేవుడు అసలేని? నా ప్రార్థన ఆలకించకుండా ఏం చేస్తున్నాడు? నాకు సమాధానం ఇవ్వకుండా ఏం చేస్తున్నాడు? నన్ను ఇంత టార్చర్ పెడుతున్నారు వీళ్ళు, నా భర్త ఇంత టార్చర్ పెడుతున్నాడు, నా జాబులు ఇంత టార్చర్ పెడుతున్నారు, నా తోడుకోడలు, నా ఆడబడుసులు, ఇరుగు పొరుగు వాళ్ళు ఎంత టార్చర్ పెడుతున్నారు, ఎంత టార్చర్ అనిపిస్తుంది. దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాను కదా, ఉపవాసం ఉన్నాను కదా,
నా మొర ఆలకించలేదా దేవుడు అనేటువంటి ప్రశ్నలు చాలా వస్తుంటుంటాయి. వచ్చేస్తే మీకు అందరికీ, అయ్యి బాబా నా గురించే చెప్పేస్తున్నాడు ఈయన. నీ గురించే మరి దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు వచ్చేసి కదా ఇటువంటి ప్రశ్నలన్నీ, ఇటువంటి అనుమానం వచ్చేసింది. నా భర్త మారాలని ఎంతకాలం ప్రార్థన చేస్తున్నాను తెలుసా, నేను నా భర్త కోసం నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను తెలుసా, మా అత్త మామూలు మార్పు ఎంత ప్రార్థన చేస్తున్నాను తెలుసా, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాను తెలుసా, ఎన్ని ఉపాసాలు ఉంటున్నాను తెలుసా, ఏం చేస్తున్నాడు దేవుడు అసలేని అని నువ్వు అంటే ఇక్కడ సమాధానం చెప్తున్నాడు దేవుడు. దానిలు నువ్వు మొదటి రోజు చేసిన ప్రార్థన మొదటి క్షణంలో వచ్చేసిన దేవుడి దగ్గరికి దేవుడు వెంటనే సమాధానం ఇచ్చేశాడు. అది తీసుకుని నేను వస్తున్నానయ్యా. ఎవరు చెప్తున్నారు? గాబ్రియేలు. హల్లెలూయా. 21 దినములు చూద్దాం మనం. 12వ వచనం, అప్పుడు అతడు దానియేలు భయపడకు, నీవు తెలుసుకొనవలనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుటి నిన్ను తగ్గించుకుని ఆ మొదటి దినమున నీవు చెప్పినట్టు మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదురించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుండగా ప్రధానాధిపతులలో మికాయేలను ఒకడు నాకు సహాయం చేయవచ్చెను. వచ్చిందా సమాధానం? అర్థమలేదా? దానియేలు, నువ్వు ప్రార్థన చేసినటువంటి మొదటి రోజు మొదటి క్షణమే నీ ప్రార్థన దేవుని దగ్గర వచ్చేసిందయ్యా. నువ్వు బహుప్రియుడు. దేవుడు కూడా సమాధానం ఇచ్చేశాడు. వెంటనే ఇచ్చేశాడు. ఆ సమాధానాన్ని పట్టుకుని నేను వస్తున్నానయ్యా. వస్తున్నటువంటి దారిలో ఏం జరిగిందంటే, పారసీక రాజు అంటా ఉన్నాడు. అంటే మధ్యాకాశానికి వచ్చేసరికి దురాత్మల సమూహం, సైతాను శక్తుల ప్రభావం నన్ను అడ్డగించారు. ఒక సమూహం వలె ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం ఉంటుంది కదా, మనం పోరాడినది శరీరులతో కాదు, దురాత్మ సంబంధమైనటువంటి దురాత్మ సమూహాలతో. అంధకార సంబంధమైన దురాత్మ సమూహాలు. ఆ అంధకార సంబంధమైన దురాత్మ సమూహాలు నాతో పోరాడుతూ మొదలుపెట్టారు. సైతాను కూడా నాతో యుద్ధం చేస్తున్నాడయ్యా. దానిని జాగ్రత్తగా విను. నీకు ప్రార్థన చేసిన రోజే క్షణమే జవాబిచ్చేసాడు దేవుడు. నువ్వు వినలేదనుకుంటున్నావేమో, నువ్వు నలుగుతున్నావు నాకు తెలుసు, నువ్వు బాధపడుతున్నావు. కానీ కారణం ఏంటి తెలిసి ఇలా జరిగింది. నేను వాళ్ళని ఎదిరించలేకపోతున్నాను. ఎంత ఎదిరించినా కూడా ఆ సమూహాన్ని దాటుకుని రాలేకపోతున్నాను చెప్తున్నాడు ఇక్కడ. నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖాన్ని నేను నిలుచుండగా ప్రధానాధిపతులతో మికాయేలను ఒకడు నాకు సహాయం చేయవచ్చెను. హల్లెలూయా. ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరగదు. అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవింపబోవు ఈ సంగతి నీకు తెలియజేయవచ్చి తిని అతడు నాతో చెప్పాను. హల్లెలూయా. అయ్యా, నేను జయించలేకపోయాను, అక్కడే ఉండిపోయాను. ఏం జరిగిందంటే, అప్పుడు ఈ యొక్క గాబ్రియేల్ అనేటువంటి దూత మరి ప్రయాణమై వస్తూ ఉంటుంటే అంధకార సంబంధమైన దురాత్మ సమూహాలు అడ్డుకున్నప్పుడు అప్పుడు ఎవరు కలిగి చేసుకున్నారంటండి? మికాయేలు దూత వచ్చాడు. ఆ మికాయేలు దూత వచ్చి వాడితో యుద్ధం చేసి జయించి నాకు సహాయం చేసి నా మార్గాలను సరళం చేశాడు, నన్ను పంపించాడు. ఇక్కడ పట్టిందయ్యా 21 రోజులు. దేవుడు వెంటనే సమాధానం ఇచ్చాడు. సమాధానం తీసుకుని వస్తూ ఉన్నాను, మధ్యలో లేట్ అయింది. కానీ నువ్వు వీడవకుండా ప్రార్థన చేస్తున్నావే, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు వీడకుండా ప్రార్థన చేస్తున్నావే, ఈ ప్రార్థన పరిస్థితులు మార్చేసింది. కాబట్టి నేను నీ దగ్గరికి వచ్చాను. నువ్వు బహుప్రియుడవు, నిన్ను తగ్గించుకుని నువ్వు చేస్తున్న ప్రార్థన ఆలకించబడ్డది అని చెప్పినప్పుడు ఎలా ఉంటుంది? కాబట్టి మీలో చాలామంది వేసేటువంటి ప్రశ్న, నా దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదా, దేవుడు నా మొర వింటలేదా, ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్నాను నా భర్త మారాలని, నా కుటుంబం కట్టబడాలని, మా జీవితం బాగుండాలని ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్నానే, ఏం జరగట్లేదే అని చెప్పి మీరు అంటున్నట్లయితే ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు మీకు జవాబిస్తూ ఉన్నాడు. కారణం ఇదనమాట. ఖచ్చితంగా నీ జవాబు దేవుని దగ్గర నుంచి వచ్చేసింది. ఆలస్యం అనేటువంటిది నీ వల్ల జరుగుతుంది తప్ప నువ్వు ప్రార్థించాలి. అంధకార సంబంధమైన దురాత్మ సమూహం నుంచి విడుదల ఇచ్చినందుకు వందనాలు యేసయ్యా. హల్లెలూయా. అతడి ఈ మాటలు నాతో చెప్పగా నేను ముఖం నేలకు ఉంచుకుని మౌనినైతిని. అప్పుడు నా
నరస్వరూపి ఒకడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరిచి నా ఎదుటి నిలిచిన వానితో ఇట్లాంటిని, నా ఏలినవాడా, ఈ దర్శనం వలన నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయిను. నా ఏలిన వాని దాసుడైనటువంటి నేను నా ఏలిన వాని ఎదుట ఎలాగో మాట్లాడుదును? నా బలము తొలగిపోయిను, ఊపిరి విడవలేకున్నాను అని చెప్పగా అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకము, నీకు శుభమవునుగాక, ధైర్యము తెచ్చుకొనుము, ధైర్యం తెచ్చుకోమని నాతో చెప్పాను. అతడు నాతో ఇట్లనగా, నేను ధైర్యం తెచ్చుకొని, నీవు నన్ను ధైర్యపరిచితివి కనుక నా ఏలిన వాడవనేటువంటి నీవు ఆజ్ఞ ఇమ్మని చెప్పి తిని. చూసారా ఎంత ప్రాసెస్ జరుగుతూ ఉందో? ఎందుకని ఆలస్యం అయిపోయింది అనుకున్నావాడు? ఇదిగో ఇది ప్రాబ్లం ఉంది, ఈ వైర్ చేంజ్ చేయాలి, ఇది చేంజ్ చేయాలి, ఈ ప్రాసెస్ చేంజ్ చేయాలి, ఈ ప్లేస్ చేంజ్ చేయాలి, కాబట్టి తీసేసేయాలి, చేంజ్ చేయాలన్నప్పుడు చేశాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు సిద్ధమేనండి. నేను బలహీనుడు అయిపోయిన, నా బలం అయిపోయిందంటే దేవుడితో మళ్ళీ బలపరిచాడంట, బలం వచ్చింది. ఇప్పుడు చెప్పండి అంటా ఉన్నాడు అనమాట ఇప్పుడు దానియేలు గారు. అందుకు నేనెందుకు నీ యొద్దకు వచ్చితునో అది నీకు తెలిసినది కదా. నేను పారసీకుడగు అధిపతితో యుద్ధము చేయుటకు మరలా పోయేదును. నేను బయలుదేరుచుండగానే గ్రేకేయులయ దేశం యొక్క అధిపతి వచ్చును. అయితే సత్య గ్రంథమందు వ్రాసినది నీతో చెప్పేదను. మీ అధిపతియగు మికాయేలు గాక ఈ సంగతులను గూర్చి నా పక్షమున నిలవదెగ్గించిన వాడొకడు లేడు. హల్లెలూయా. మాదీయుడగు దర్యావేసు మొదటి సంవత్సరమందు మికాయేలును స్థిరపరచుటకును బలపరచుటకును నేను అతని యొద్ద నిలబడితిని. అప్పుడు సత్యమును నీకు తెలియజేయుచున్నాను. ఏమనగా ఇంకా 3 రాజులు పారసీకము మీద రాజ్యము చేసిన పిమ్మట అందరికంటే అధిక ఐశ్వర్యము కలిగినటువంటి 4వ రాజు ఒకడు వచ్చును. ఇదంతా కూడా ఒక ప్లాన్, ఒక ప్రణాళిక. ఏమి జరగబోతుందో ముందుగానే చెప్తున్నాడు. దానియేలుకు మాత్రమే చెప్తూ ఉన్నాడు, పారిపోయిన వాళ్ళకి చెప్పట్లేదు, పక్కన ఉన్న వాళ్ళకి చెప్పట్లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సత్యాన్ని తెలుసుకున్న రోజున మన యొక్క ప్రవర్తన మారిపోద్ది, ఆలోచన మారిపోద్ది, పద్ధతి మారిపోద్ది, ప్రతిదీ మారిపోతుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఇలా జరుగుతుంది, ఇప్పుడు కాదు తర్వాత జరుగుతుంది. ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నాడంట పరిశుద్ధాత్మ దేవుడు. చాలా సంతోషం. కాబట్టి ఈరోజున నువ్వు దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నట్లయితే, ఉపవాసం ద్వారా దేవుని యొక్క సహవాసం నువ్వు కోరుకున్నట్లయితే, దేవుని సహవాసంలో వర్ధిల్లుచు ఉన్నట్లయితే అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారు. దానియేలు చూసారా, ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏమైపోయాడు, ఎలా వెళ్ళిపోయిందో పరిస్థితి, ఎటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయిందో. కానీ దేవుడిచ్చిన మాట, వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ అవును ఆమెను అన్నట్టుగానే ఉన్నాయంట. కాబట్టి వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. ఆయన మన పట్ల నమ్మకమైన కార్యాలు చేస్తాడు, నమ్మదగినటువంటి వాడు. కాబట్టి నా ఉద్దేశాలు ఎంతో ఉన్నతమైనటువంటిగా ఉంటాయి ప్రియులారా. ఉద్దేశాన్ని ఎప్పుడు తక్కువ చేసుకోవద్దు. ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ప్రభు నామ మహిమార్థంగా ముందుకు వెళ్ళిపోదాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బలపరచబడ్డారా? కాబట్టి దానియేలు నీ బహుప్రియుడు. ఈరోజు నీ మాటలు వింటున్నా, నువ్వు బహుప్రియుడు, బహుప్రియురాలు, దేవుని దృష్టిలో అమూల్యమైన వ్యక్తివి. కాబట్టి దేవుడు తన దూతలను నియమించాడు నీ ప్రతి ప్రశ్నకు సమాధానం తీసుకురావడానికి, నీ జీవితంలో ఆటంకంగా ఉన్న ప్రతి దాన్ని పరిష్కరించడానికి, నీ జీవితంలో ప్రతి సమస్యను పరిష్కరించడానికి ప్రభువే తోడై ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినటువంటి వాడు, అద్భుతాలు చేసేటువంటి వాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసేటువంటి వాడు. ఈ రోజున మీరు ఏ పరిస్థితుల్లో ఈ లైవ్లోకి వచ్చారు, ఈ యొక్క వర్తమానం వింటున్నారు, మీరు బహుప్రియులు. హల్లెలూయా. నలిగిపోయారా? జీవితం మీద విరక్తి కలిగిపోయిందా? అప్పుల వేదనలో కురుంగిపోయారా? అనారోగ్యంతో నలిగిపోయారా? ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని అణచివేస్తూ ఉన్నాయా? ఏ పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నా సరే, యేసయ్యను ఆహ్వానించండి హృదయంలోనికి. యేసయ్య నా హృదయంలోకి వచ్చినందుకు వందనాలు, నా జీవితాన్ని మార్చినందుకు వందనాలు, నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి అని మీరు తీర్మానం చేసుకుంటే ఈరోజు దేవుడు మీతో మాట్లాడతానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, స్తోత్రం దేవా. మరి ఈ యొక్క 5వ రోజు ఉపవాస కూడికను అద్భుత రీతిలో నడిపించావు, అమూల్యమైన వాక్య విత్తనాలు తెలియజేస్తావు, అనేక మంది బలపడటానికి కృప చూపించావు. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు తెచ్చుకొని
అనేక మందికి దీవెనకరంగా ఈ బిడ్డలందరికీ ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్.